హాయ్ టు ఆల్. ఈరోజు మా అన్న వాళ్ళ చిన్న కూతురు బర్త్డే, అంటే మా చిన్న కోడలు. సో తన అవుట్ఫిట్ చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా తనకి చాలా బాగుంది. సో మేము వెళ్ళాము ఈ వదిన మరదలకైతే ఎప్పుడు డ్యాన్సే, టైం దొరికితే చాలు డ్యాన్స్ చేద్దామా అని చేస్తూనే ఉంటారు. సో మా అన్నయ్య అండ్ మా బాబు ఇద్దరు వెళ్ళారు కేక్ తీసుకురావడానికి. కేక్ తీసుకొని వచ్చారు. సో పాప కూడా రెడీ అయిపోయింది. డెకరేషన్ కూడా చేసేసాము ఇంట్లోనే కాబట్టి మామూలుగా హ్యాపీ బర్త్డే పెట్టేసి అండ్ 2 బెలూన్స్ పెట్టేసాం. తన పేరు తన్విశ్రీ కాబట్టి టీ పైన కేక్ తీసుకొని వచ్చారు. బాగుంది కేక్ కూడా టేస్ట్. పాప రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు కేక్ కటింగ్కి ప్రిపేర్ చేస్తున్నారు. సో చూడండి పాపని ఎక్కడ కూర్చోబెట్టారు. తన బర్త్డేనే కానీ తను చాలా భయపడుతుంది. అవన్నీ వేసుకుంది కదా, వేసుకొని అట్లా స్టాండర్డ్గా కూర్చోవాలంటే ఏడైతుంది. అసలు ఇటు కదలట్లే అటు కదలట్లే. కిస్సి మమ్మీ అంటే అమ్మ నా లిప్స్టిక్ పోద్ది అంటుంది. చూసిరా అంత ఇష్టం మేకప్ అంటే. సో అలా కూర్చుంది, అటు ఇటు కదలట్లేదు. కేక్ అయితే పెట్టేసాం. నెక్స్ట్ క్యాండిల్ పెట్టాలి కదా, క్యాండిల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ స్పార్కిల్స్ యూజ్ చేస్తున్నాం. సో మా మమ్మీ చెప్తుంది ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత కేక్ కట్ చేయించాలని. పిల్లలు అయితే ఎంత ఎక్సైటింగ్ ఉన్నారో కేక్ కట్ చేస్తారు అని, డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు కాకుండా. ఆ టీవీలో బర్త్డే సాంగ్ పెట్టారు. ఇప్పుడు పాపకి బొట్టు పెట్టేసి మా మమ్మీ కేక్ కటింగ్ చేయడానికి ప్రిపేర్ చేసింది. సో మా డాడీ కూడా వచ్చారు. మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు కేక్ కట్ చేయించారు. మా నాన్నమ్మ అయితే అస్సలు ఆగట్లేదు కేక్ కట్ చేయించేంత వరకు కూడా. చూడండి పాపకి డబ్బులు పెట్టేసింది. ఫోటో దిగమనంటే అటు ఇటు. ఇప్పుడు కిస్ ఇస్తుంది మంచిగా రెడీ అయినాక. లేకపోతేనైతే మా నాన్నమ్మతోనే ఉంటుంది, ఆమెతోనే ఆడుతుంది. ఆమె ఇట్లా చేస్తే అట్లా. అక్కడ పోయి పడుకున్న బెడ్ పైన కూడా ఆమె దగ్గరికే వెళ్తుంది. తిన్నామా తాతి, తిందాం దా, ఏది తిన్నా సరే తనకి ఇచ్చేసి. ఇప్పుడు స్పార్కిల్ ముట్టించేశారు. సో చూడండి ఎట్లా చూస్తుందో, కంటిన్యూగా దాన్నే చూస్తుంది. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ. సో స్పార్కిల్ వెలిగించిన తర్వాత అది తీసేసాము. ఆ తర్వాత ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. మా మమ్మీ డాడీ వచ్చేసి కేక్ కట్ చేస్తున్నారు. పాపతో కేక్ కట్ చేసిన తర్వాత తనకు పెట్టేసిన తర్వాత మాకు కూడా ఇచ్చిరు కేక్. మేము కూడా కేక్ పెట్టేసాము. అలా ఒక్కొక్కరం పెట్టేసాము. మా అక్క కూడా ఉండే కానీ వాళ్ళు రావద్దు అనేసి వాళ్ళు రాలేదు. సో మేము ఒక్కరమే వెళ్ళాము. మన జనరేషన్లో అయితే మన బర్త్డేస్ అంటే అబ్బా, మా ఫ్రెండ్ బర్త్డే అంటే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ అట్లా ఇద్దామని వెయిట్ చేస్తుండే. బట్ ఇప్పటి పిల్లలు అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అసలు ఆ ఎంజాయ్మెంటే వేరుంటుండే. సో ఇలా పక్కన పిల్లలు ఎవ్వరు లేరు, వాళ్ళు మా పిల్లలే సరిపోయారు. సో మా పిల్లలతో ఇలా కేక్ కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మా నాన్నమ్మ ఫస్ట్ ఆగలేదు, అప్పుడు పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ కేక్ పెడుతుంది. చూడండి అస్సలు తినట్లేదు. చెప్పాను కదా, ఊరికే ఉంటే మాత్రం తాతి తాతి, పడుకుంటే లేపుతుంది, పోతుంది, ఆడుతుంది. అలా ఇప్పుడు పిల్లలు కూడా పెట్టేస్తున్నారు కేక్. ఒక్కొక్కరు కేక్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వదిన అండ్ పిల్లలు ఇప్పుడు వాళ్ళు కేక్ పెట్టేశారు. వాళ్ళు కూడా ఫోటో దిగారు. ఇద్దరు ఆడపిల్లలే. సో ఇద్దరు ఆడపిల్లలే కదా అని మా అన్నయ్య ఎప్పుడు ఫీల్ కాలేదు. వాళ్ళంటే ఎంత ఇష్టం, అసలు ఎంత మంచిగా చూసుకుంటారో. ఆడపిల్లలే కదా ఇంటికి అందం. ఎంత అల్లరి చేస్తుందో మా చిన్న కోడనైతే అబ్బా. వాళ్ళ అక్కతో ఫైట్ చేసి ఆమెని కొట్టేసి మళ్ళీ నన్నే కొట్టిరు అని చెప్పేసి ఏడుస్తుంది. బట్ చూడండి ఇప్పుడు మనకి ఎంత సిన్సియర్గా కనిపిస్తుందో. అసలు నాకు ఏం తెలియదు, నేను ఏం చెయ్యా అని. ఇద్దరు ఆడతారు కదా, ఆడి ఆడి ఇద్దరు కొట్టుకొని మళ్ళీ సైలెంట్గా వచ్చి మమ్మీ అక్క కొట్టింది అని చెప్పేసి ఏడుస్తుంది. అంత రౌడీ బేబీ. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే ఆ కళనే వేరు కదా. సో మేము వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. కానీ మా అక్క రాలేదని చాలా బాధపడింది. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారని చెప్పేసి మా అక్క రాలేదు, లేకపోతే తను కూడా వస్తుండే. మనమైనా సరే మన ఇంటికి మన ఆడపడుచులు కానీ మన ఆడపిల్లలు ఎవరు వచ్చినా సరే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో మా బర్త్డే అని చెప్పేసి ఫుడ్ మా వదిన ఇవి ప్రిపేర్ చేసింది. బగారా రైస్, చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై. ఎంత ఉన్నా సరే మటన్, బట్ చికెన్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. సో చికెన్ ప్రిపేర్ చేసి చికెన్తో కడుపు నిండా తిన్నారు. చూడండి బర్త్డే బేబీకి నేను తినిపిస్తున్నా. పిల్లలందరూ అన్నం తిన్నారు. తిన్న తర్వాత మేము మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోయాం.